ఓకే పిల్లరా, సిబిటి రేపల్లె యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరికీ క్రీస్తునామంలో శుభాభివందనాలు. మరొకసారి మీ ముందుకి దేవుడి మాటలు అందించడానికి ఆసక్తితో నేను వచ్చాను. ఓకే పిల్లరా, ఈరోజు మరి ఆపదలో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇరుకుల్లో ఉన్నవారిని దేవుడు ఏ విధంగా మరి బయటికి తీసుకొస్తాడు, దారి చూపిస్తాడు, మరి ఆపత్కాలమందు దేవుడు ఎలా సహాయం చేస్తాడు అన్నది ఈ కొన్ని మాటలు నేను చెప్తాను. చూడండి, వినండి, ఆలోచించండి మీరు కూడా. ఓకే, దావీదు గారు గురించి మనము కొన్ని లేఖన భాగాలు మనం చదువుకుంటే మనకి అద్భుతమైన దేవుడి యొక్క కృప మనకు అర్థమవుతుంది. ఎలాగంటే దావీదు గారు మరి గొల్యాతును కొట్టినప్పుడు అక్కడి నుండి మరి దావీదు గారికి జైలు కొట్టడము, మరి సౌలు రాజు డౌన్ అవ్వటం అన్నది మనం చూస్తాం. అప్పుడు సౌలు రాజుకి అసూయ పుట్టటం వల్ల దావీదును చంపాలన్న కోరిక పెరగటము, ఇలా వెంటబడుతూ దావీదు వెనకాల చంపేయాలని ఆలోచిస్తున్నప్పుడు దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకుని, నేను సౌలు రాజుగారు రాజ్యంలో ఉంటే సౌలు ఎప్పటికైనా నన్ను చంపేస్తాడు, నేను అందుకనే ఈ రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అన్న నిర్ణయం తీసుకుంటాడు. ఎవరు? దావీదు గారు. సరే, దావీదు దొరకట్లేదని సౌలు రాజు వాళ్ళ అమ్మాయినిచ్చి కూడా పెళ్లి చేస్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు కూడా ఈటిని లాగేసినట్టుగా చూస్తాం. ఆ ఈటెళ్ళి దావీదుని తప్పించుకుని వెళ్ళి గోడకు తగిలినట్టుగా కూడా 1-2 సార్లు కూడా చూడగలం. సరే, ఇదంతా ఇలా ఉంటున్నప్పుడు దావీదు తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి దూరంగా అనుకున్నాడు. ఓకే, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? ఇదండి, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడంటే, ఇదిగో తన రాజ్యానికి శత్రువులైన ఫిలిస్తీన్లోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఫిలిస్తీన్లు రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఫిలిస్తీన్ రాజు దగ్గరికి వెళ్ళాడో నమ్మకంగా పని చేయటం, నమ్మకంగా ఉండటం అన్నది నమ్మకాన్ని చూపించుకున్నాడు దావీదు ఫిలిస్తీన్ రాజుకి. అప్పుడు కొంత భాగాన్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తాం. ఇళ్ళు కట్టుకోండి అని అంటే దావీదు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు కొంతమందిని వెంపడ పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఓకే, ఇక కొంతమందిని వెంపడ పెట్టుకుని వెళ్ళటంతో ఈయనకంటూ ఒక ప్లేస్ కావాలి. నమ్మకం వచ్చిన దాకా రాజు చూపించిన ప్లేస్లో ఉన్నాడు దావీదు. నమ్మకం కలిగిన తర్వాత, ఎందుకు నమ్మకం? దావీదు మామూలోడు కాదు, బలాఢ్యుడు. ఎందుకంటే ఆయన సింహము నోళ్ళను కూడా సీల్ చేసి గొర్రె పిల్లల్ని తీసుకొచ్చిన బలము కలిగిన వాడు. మరి గొలియాతుని చంపిన వీరుడు అన్నది ఎవరికి తెలుసు చెప్పండి? ఫిలిస్తీన్ రాజుకి తెలుసు. అందుకని నమ్మకం వచ్చిన దాకా ఫిలిస్తీన్ రాజు ఎక్కడున్నామంటే వెళ్ళిన వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు. కొంతకాలం అయిన తర్వాత ఇక రాజును అడుగుతాడు, అయ్యా, మాకొక ప్రదేశము, మాకొక ఏమండి ఒక ప్లేసు మాకు చూపించండి, మేము అక్కడ ఇళ్ళు కట్టుకుని మీ రాజ్యంలోనే ఉంటాము అన్నప్పుడు ఫిలిస్తీన్ రాజు వాళ్ళకి ఒక స్థలం చూపిస్తాడు. ఆ స్థలము పేరే సెగ్లాగు. ఇక్కడ నుండి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ ఇళ్ళు కట్టుకుని ఉంటారు. కొంతకాలానికి ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలుకి యుద్ధము ప్రకటన చేయబడుతుంది. కొంతకాలానికి ఏం ప్రకటన చేయబడుతుంది? యుద్ధం. ఈ యుద్ధము ఎవరెవరికంటే ఫిలిస్తీన్లకి, ఇశ్రాయేలుకి. ఇప్పుడు దావీదు ఎవరి వైపు ఉన్నాడు? ఫిలిస్తీన్ల వైపు ఉన్నాడు. ఫిలిస్తీన్లు రాజుకి నమ్మకంగా ఉన్నాడు.
ఒక ప్లేస్ అనుకుంటారు, ఆ ప్లేస్లో దిగుతారు. ఆ దిగిన ప్లేస్లో ఫిలిష్తీయులంపడు ఎవరున్నారు? దావీదు కూడా ఉన్నాడు. దావీదు రాజు ఉన్నాడు. ఆ రాజు పంపిస్తాడు, ఫిలిష్తీయుల రాజు నువ్వు కూడా వెళ్ళని. దావీదు గారితో పాటు కొంతమంది సైన్యము వెళ్ళినట్టుగా మనం చూడగలం. ఓకే, అక్కడ దిగినప్పుడు ఇక భేరీ మోగేటప్పుడు, యుద్ధం చేసుకునేటప్పుడు కొన్ని ఆప్షన్లు ఉంటాయి కదా. దానికి ముందు ఒక పట్టణంలో, ఒక ప్లేస్లో ఫిలిష్తీయులు దిగారు. దిగినప్పుడు ఫిలిష్తీయులలో ఉన్న యుద్ధం చేసేవాళ్ళు దావీదుని చూసి దావీదుని అక్కడ కించపరుతారు. ఏమని అంటే, ఇదిగో ఈయన దావీదు మామూలోడు కాదు. యుద్ధము ముమ్మరంగా జరిగేటప్పుడు, ఫిలిష్తీయులకి ఇశ్రాయేలుకి ముమ్మరంగా జరిగేటప్పుడు ఈ దావీదన్న వాడు కానీ మన తరపున ఉంటే ఆ యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు జనాంగాన్ని చంపకుండా ఫిలిష్తీయులుగా పిలబడుతున్న మన జనాంగాన్ని, మన రాజ్యాన్ని కూలగొట్టేస్తాడు. దావీదు రాజు మహా ప్రమాదము అని ఒకరికొకరికి చెప్పుకుని, ఆ చెప్పుకున్న వార్తని ఫిలిష్తీయుల రాజు దగ్గరికి పంపిస్తే ఫిలిష్తీయుల రాజు వచ్చేయమంటాడు వెనక్కి తిరిగి, నువ్వు యుద్ధం చేయొద్దు దావీదు, వచ్చేయమంటాడు. ఏమంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు దావీదుకి మనస్సు చచ్చిపోయిందండి. సరేలే, రాజు చెప్పాడు కదని వెనక్కి తిరిగి వస్తూ ఉండగా ఏ ప్రాంతం అయితే ఫిలిష్తీయుల రాజు వీళ్ళకి సిగ్లాగు పట్టణాన్ని ఇచ్చాడో, తిరిగి వచ్చేసరికి పట్టణం కాస్త శ్మశానంగా మారిపోయింది. అమాలేకులు వచ్చి దండెత్తి ఆ పట్టణాన్ని ధ్వంసం చేసి కాల్చి పెట్టి ఆ ఉన్న వాళ్ళని బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. చెరపట్టబడి గనుల్ని, పిల్లల్ని, అందరినీ, వాళ్ళు కట్టుకున్న ఇళ్ళని తగలబెట్టేశారు. సిగ్లాకు ప్రాంతం ఇప్పుడు శ్మశానంగా తగలబడిపోయి ఉంది. ఒక పక్కేమో యుద్ధానికి వెళ్తే అక్కడ అవమానం జరిగింది దావీదుకి. నువ్వు ఒకవేళ నీ ప్రజల్ని చంపడానికి మేము వెళ్తుంటే అది నువ్వు కళ్ళారా చూసిన నువ్వు తిరగబడి మమ్మల్ని చంపేస్తే మాకు ప్రమాదం కనుక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోమని అక్కడ అవమానం జరిగింది. తిరిగి బాధలో వస్తున్న దావీదు గారికి సిగ్లాగు ప్రాంతం దగ్గరకు వచ్చేటప్పటికి సిగ్లాగు ప్రాంతం ఏమైపోయింది? తగలబడి ఉంది. ఆలోచించండి, ఎంత భయంకరమైన శ్రమ దావీదు జీవితంలోకి వచ్చింది. ఏం చేయాలో తోచక ఆ కాలిపోతున్న పట్టణాన్ని చూసి ఏమండి ఏడవలేనంత, ఓపిక లేనంత ఏడ్చి బిగ్గరగా అలా ఉన్నప్పుడు ఆ దావీదు గారితో పాటు యుద్ధానికి వెళ్ళి ఆయనను వద్దంటే ఆయనతో పాటు వచ్చేసిన వాళ్ళు ఆ ప్రాంతాన్ని చూసి వల్లగాడిగా మారిపోయిందండి. శ్మశానంగా మారిపోయిన ఆ ప్రాంతాన్ని చూసి తట్టుకోలేక దావీదు మీదకి రాళ్ళు రువ్వి దావీదుని చంపేయాలనుకుంటారు. ఎంత కష్టమో! ఒకటి అక్కడ అవమానం, 2 ఇక్కడ పట్టణం తగలాడిపోయింది, 3 ఆయనతో ఉన్న యుద్ధంలో పాల్గొనే సైనికులు ఆయన మీద తిరగబడుతున్నారు. సరే, ఏమైందని తెలుసుకోవటానికి ఎవరూ లేరు. ఇప్పుడులాగా అప్పుడు గూగుల్ మ్యాప్లు ఏమి లేవు. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు, ఎవరు వచ్చారు, ఎవరు దండెత్తారు, ఎవరు తగలబెట్టారు, అసలు మా ఫ్యామిలీలు ఎటు వెళ్ళిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆయన బిగ్గరగా ఏడ్చినట్టుగా మనము చూడగలం. ఎక్కడ చూస్తాం చూడండి. ఇదిగో సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 6వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథం 30 దావీదు మిక్కిలి దుఃఖపడిను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రండని వారు చెప్పుకొనగా. చూసారండి, దావీదు మీద ఇసుక చెంది జనులందరూ ఒకటైపోయి వాళ్ళు ప్రజలే దావీదుని చంపేద్దాం రండి అనుకున్నారంట. అప్పుడు దావీదు ఏం చేశాడు? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ముందు నీకేం రావాలో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు ధైర్యం వచ్చేయాలి. ఎవరిని బట్టి? నా దేవుడు ఈ ఇరుకులో నుండి, ఈ ఇబ్బందులో నుండి, ఈ శ్రమలో నుండి లేపగలడు. ఆ భరోసా, ఆ నమ్మకం నీకుంటే సమస్తము సాధ్యమే. దేవుడు చేయగలడండి. ఎప్పుడైతే ఆ పట్టణము తగలబడి ఉందో, శ్మశానంగా మారిపోయిందో, ఆ పట్టణములో ఆజుగా చెప్పేవాళ్ళు లేరు, చెరపట్టబడిన వాళ్ళు భార్యలు, పిల్లలు, సంపద ఎటువైపు వెళ్ళిందని తెలుసుకోవాలని బిగ్గరగా ఏడ్చినట్టుగా, ఓపిక లేక అక్కడ ఉన్నట్టుగా మనం ఆ లేఖనాల్లో చూడగలిగితే ప్రియులారా, భయంకరమైన శ్రమ. కాలు పెడితే ఎటు పెట్టాలి? బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు? భార్య ఎక్కడికి వెళ్ళింది? పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? అసలు ప్రజలు ఎటువైపు వెళ్ళిపోయారని వేతన బిగ్గరగా ఏడ్చాడంట. అప్పుడు దేవుడు ఏమండి, వచ్చిన వారిలోనే తగలబెట్టిన వారిలోనే ఏమండి, ఆ గుంపులోనే ఒకడిని పడిపోయేటట్టుగా చేశాడు. ఆ ఒక్కడి నుండి ఆజూక తెలుసుకుని, ఏమండి, అడ్రస్ తెలుసుకుని, మరి దేవుడిచ్చిన జ్ఞానముతో దావీదు గారు ఆళ్ళున్న ప్రాంతానికి వెళ్ళి ఏదైతే చెరపట్టుకు వెళ్ళారో దానిని మొత్తాన్ని పట్టుకుని వాళ్ళని నాశనం చేసినట్టుగా చూడగలుగుతాం. దారి ఎవరు చూపించారు? ఇప్పుడు చెప్పండి. వాడు పడిపోయేటట్టుగా, శత్రువు సైన్యములో ఉన్నవాడు పడిపోయేటట్టుగా చేసింది ఎవరు? దారి చూపించింది ఎవరు అంటే నువ్వు అనుకోవచ్చు మనిషి కదా అని. ఆ మనిషి పడిపోవటానికి, దావీదుకి జవాబు ఇవ్వటానికి ముందు దేవుడు అతన్ని అక్కడ పెట్టాడు, దారి చూపించటానికి. నీకు నాకు కూడా దారే లేదు. ఈ కష్టాల్లో నుండి బయటికి రాలేం, ఈ శ్రమలో నుండి మనం బయటికి రాలేం అని ఒకవేళ మనము అప్పుడప్పుడు ముద్రేసి సీల్ చేసేస్తాం. కాదండి, దేవుడు బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటే దేవుడు ఇరుకుల్లో విశాలతను దయచేయవాడు. కనుక నీవు నమ్మితే సమస్తము సాధ్యపడుతుంది. కనుక నమ్మకముతో, దేవుడి మీద నమ్మకముతో, దేవుడి మీద ధైర్యముతో మనము మన జీవితాన్ని కొనసాగిస్తే మన ఆత్మీయ జీవితానికి మెరుగు బాగుంటుంది. అప్పుడు మనం చెప్పగలం, మా దేవుడు నమ్మదగినవాడు, మాటిచ్చి తప్పుకునేవాడు కాదు అని. ముందు మనకి మన దేవుడి మీద విశ్వాసం అన్నది ఉండాలి. దావీదుకి మార్గం తెలియదు, దావీదుకి దారి తెలియదు. ఇదిగో తగలబడిన పట్టణాన్ని చూసి బిగ్గరగా ఏడుస్తున్నారు. మరి దారి ఎవరు చూపించాడు? దేవుడు చూపించాడు. కనుక ప్రియులారా, ఇంకొక సందర్భం చూసుకుంటే, అంటే ఆపదలో ఉన్నప్పుడు సహాయం ఎవరి నుండి వచ్చిందని నువ్వు రాజులను చూడకు, మనుషులను చూడకు, మంత్రులను చూడకు. దేవుడు నీ పక్షాన ఉంటే ఎవడు నీకు విరోధి?
ఎన్ని మాటలు ఉన్నాయండి. ఎంత అభయం ఇచ్చాడండి మన కన్న తండ్రి అయిన దేవుడు. ఏమండి, ఇంకొక సందర్భం మనం చూస్తే దానియేలు గారి సందర్భం. ఏంటండి, పాత నిబంధన దానియేలు గారి సందర్భము. ఏమండి, ఆయన మీద కుట్ర పన్ని నేరం మోపాలని రాజుకి ఒక తప్పుడు వార్తని చేరేస్తారు. అయ్యా, వేరే ఒక దేశము నుండి చెరపట్టబడి తీసుకొచ్చిన దానియేలు ప్రార్థనలు చేస్తున్నాడయ్యా. ప్రార్థనలు చేయకుండా ఉండాలంటే నువ్వు రాజుగా ఒక ఆజ్ఞ వెయ్యాలి. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, ఏ మనుష్యుడు ఎవరికిని ఏ రూపానికిని ఏమండి దేనికిని ఏ దేవుడికిని ప్రార్థించకూడదు, మనవి చేయకూడదు ఆజ్ఞ. ఏమండి, దావీదు ఊరుకున్నాడా? ఆలోచించండి. అంటే మనకెందుకు కార్యాలు జరగట్లేదు అంటే మనము తెగించట్లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవుడంటే ధైర్యం అంతకంటే లేదు. ఆ రోజున దానియేలు రాజశాసనము వినపడుతున్న ముమ్మారు ప్రార్థన చేయటము మానలేదు. గుర్తుపెట్టుకో. అదే నువ్వు నేనైతే అక్కడ మరణ శాసనం అంటే ఆ శాసనాన్ని అధిగమిస్తే మరణం చూడాలి నువ్వు, రుచి మరణాన్ని. మరి నీ ముందు నా ముందు అలా మరణ శాసనాలు ఏమన్నా ఉన్నాయా? కుదిరితే ఆరాధనకు వస్తావు, కుదరపోతే రావు. ఎవరు ఆపారు నిన్ను? అంతటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడికి నేను ప్రార్థన చెయ్యాలి అన్న ధైర్యముతో నమ్మకముతో ముందుకెళ్తున్న వేళ ఒక శాసనం వచ్చినప్పుడు అయినా లెక్క చెయ్యకుండా, నీకు బోలని శాసనాలు వచ్చుంటాయి. ఇవాళ డ్యూటీకి వెళ్ళాలి శాసనం, ఇవాళ పనికి వెళ్ళాలి శాసనం. మరి దేవుడు ప్రార్థనలో వద్దు. మరి దేనికి నువ్వు తెగిస్తున్నావు? దేనికి నువ్వు కష్టపడుతున్నావు? దేని వైపు నీ చూపు ఉందో ఆలోచించండి ప్రియులారా. ఒక పని వదులుకోలేవు దేవుడి పని ఉన్నప్పుడు. ఏమండి, ఒక సంపాదన వదులుకోలేవు, ఒక పొలాన్ని వదులుకోలేవు, నీ ఇల్లును వదులుకోలేవు, నీ ఆరోగ్యం ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకోవు. ఇవన్నీ ఏం అనుకోకపోతే భక్తుల జీవితాలు చూస్తే, ఇదిగో మీరు ఏ శాసనమైనా చేసుకోండి, ఏమైనా అనుకోరి, ఏమైనా చెప్పుకోండి, నేను చేసేదే నువ్వు కూడా అనాలి. మీరు ఏమైనా చేసుకోండి, నేను ఆరాధనకి వెళ్ళేదే. తెగించండి. ఏం జరిగిద్దో దేవుడు శక్తిని మీరు చూస్తారు. దేవుడి శక్తిని చూడలేకపోతున్నామంటే దేవుడి మీద మనకు ప్రేమ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం అంతకంటే లేదని చెప్పక తప్పదండి. దానియేలు చరిత్ర మనం చదువుతుంటే భయంకరమైన శాసనం వచ్చినప్పుడు దావీదు తండ్రికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఈ రోజున నువ్వు చర్చికి రావటానికి ఏ ఆటంకాలుగా మారుతున్నాయి? ఎవరు నిన్ను ఆపుతున్నారు? నువ్వు ఎదిరించలేవా? ఏమండి, ఒకప్పుడు దానియేలు రాజు శాసనాన్నే ఎదిరించి దేవుడికి ప్రార్థన చేస్తే ఆప్రల్ మనుషులు, కుటుంబీకులు, బంధువులు వీటి కార్యక్రమాలు వదిలేసి దేవుడి కార్యక్రమాలకు రాగలుగుతున్నారా క్రైస్తవులు? ఆలోచించండి. అలా పరిస్థితుల్లో ఉన్నప్పుడు శాసనం ఏంటంటే, ఇదిగో ఎవరైతే మనవి చేస్తారో వేరొక దేవుడికి వాళ్ళని ఇదిగో ఈ సింహాల బోనులు వేసి సింహాలకి మేతగా వేసేస్తాం, ఎర్రగా వేసేస్తాం అన్నారు. ఓకే, సింహాలు వచ్చినాయి, బోన్లు వచ్చినాయి, సింహంలో బోన్లు ఉన్నాయి.
మరణం ఎదురుగా కనపడుతుంది ఇప్పుడు. ఎవరికి? దానియేలుకి. అయినప్పటికీ దేవుడికి ప్రార్థన చేయటం మానలేదు ప్రియులారా. ఎప్పుడైతే ప్రార్థన చేశారో రెచ్చగొట్టేశారు, ఆయన్ని రెచ్చగొట్టేశారు. అందుకు దానియేలు చూడండి, రెచ్చగొట్టేశారండి. ఎవరిని? రాజుని. అయ్యా, నువ్వు చేసిన శాసనానికి, నువ్వు ఇచ్చిన ఆజ్ఞకి ఏ మాత్రము తల వంచకుండా ఆయన ప్రార్థన మనవి చేస్తూనే ఉన్నాడు అన్నప్పుడు రాజు వెళ్ళి పనుకున్నాడంట. పనుకుంటే నిద్ర ఎలా పట్టిద్ది? తెల్లారుజామున అతాటుగా వచ్చేసాడు. ఎక్కడికి? సింహముల బోనులో ఇప్పుడు దానియేలు ఉన్నాడు. ఏం చేశారు? ఆ దానియేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి చూశాడంట. చూసి ఏం చేశాడు చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము చూడండి, ముగిస్తాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం. అతడు 19వ వచనం నుండి చూడండి. రాజుగారు సింహాల బోన్లో దానియేలును వేసిన తర్వాత తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడి పోయెను. ఎందుకు ఈయనకి కంగారు? ఆలోచించండి. సింహాల బోన్లు అయితే సింహాలు వదిలిపెడతాయా ఏ మనిషినైనా? ఈయనకి కంగారు పట్టింది. ఎవరైతే నిన్ను ప్రార్థనకు వద్దంటున్నారో, ఎవరైతే దేవుడి కార్యక్రమాలకు వద్దంటున్నారో, ఎందుకని రాలేకపోతున్నారో మీరు ఆలోచించండి. ఎవరు ఆపితే వాళ్ళు త్వరపడి ఏం జరుగుతుందని చూడాలి. యథార్థమంతుడు, పరిశుద్ధుడు ఎవరు? దానియేలు. దానియేలుని సింహాలు బోన్లు చేస్తే ఎవరికి దడ? ఏపించిన రాజుకి దడ పుడుతుంది. నేను ప్రార్థనకు వద్దు, నువ్వు సావాసానికి వెళ్ళొద్దు అనుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడికి దడ పుట్టాలి. ఇక్కడ రాజుకు దడ పుట్టి తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయిను. రాజు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అతడు గుహ దగ్గరకు రాగానే దొక్క స్వరముతో దానియేలును పిలిపించి, దానియేలు ఏం చేశాడు? పిలిపించి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. ఎన్నో ఒత్తులు వచ్చేసి దీర్ఘాలు వచ్చినాయి చూడండి. ఇప్పుడు ఓ క్రైస్తవుడా, నువ్వు కూడా శ్రమల్లో ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆనుకుంటే ఈ అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో. అంటే ఇప్పుడు ఏదో సింహాల నోళ్ళలో వేసేసి, బోన్లు వేసేసి, అగ్నిలో వేసేస్తారంటే కాదండి. ఇదిగో జనారంజంలో క్రూర మార్గాలు లాంటి నీ దేవుడు వద్దనేవాళ్ళు, దేవుడి దగ్గరికి వెళ్ళొద్దనేవాళ్ళు, వీళ్ళందరూ క్రూర మార్గాలండి. అవి నేనేమి చేయలేవు. నువ్వు వాటి ముందే దేవుడి కోసం నడుస్తుంటే, దేవుడికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నోరు మూసుకుంటాయి. అవి మనుషులైనా సింహాలైనా నోరు మూసుకున్నాయి సింహాలు. ఇప్పుడు దానియేలు సింహాల గుహలో పడంగానే ఏం చేసినాయంట? నోరు మూసుకున్నాయి. అందుకని అంటున్నాడు, అతడు బిగ్గరగా రాగానే దుఃఖ స్వరముతో, అతను గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిపించి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు. చూసారా? ఎవరైతే నిన్ను తునీకరిస్తారో, ఎవరినైతే నువ్వు పర్మిషన్లు అడుగుతావో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడతారో, ప్రతి ఒక్కడు దేవుణ్ణి తెలుసుకునేలాగా మన యథార్థమైన భక్తి మనలో ఉండాలి. ప్రతి రాజు, ప్రతి ఒక్క మంత్రి దేవుణ్ణి తెలుసుకుని చచ్చిన వాళ్ళే. చరిత్రను చూడండి.
ఏమండి, జయము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవిస్తున్న నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. ఎలా బ్రతికేవయ్యా? ఎలా బతికేవు? నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతన్ని అడిగాను. నువ్వు ఎలా బ్రతికేవయ్యా? అసలు సింహాలు తినపోవటం ఏంటి నిన్ను అన్నప్పుడు, అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించెను. అబ్బా, దేవుని స్తోత్రం చెప్పండి. సింహాలు నోళ్లను ముయించగలిగిన సమర్థుడు మన దేవుడు. మనిషి వద్దంటే మానేస్తావా ఆరాధనకి? ఎవడో వచ్చాడంటే మానేస్తావా? ఎవడో సెలవు ఇవ్వలేదంటే మానేస్తావా? ఏంటి నా బ్రతుకేంటి, వీళ్ళ జీవితాలు ఏంటో చూడు, ఒకసారి కంపేర్ చెయ్యి దగ్గర పెట్టి. కట్టలు తెంచుకుని రావాలి భక్తి అంటే. ఏమండి, బంధకాలను తెంచుకుని రావాలి భక్తి అంటే. నీకున్న శ్రమలో ప్రతిదానికి లొంగిపోతున్నావు, ప్రతిదానికి ఏమంటారు దగ్గర అయిపోతున్నావు. తెగించాలన్న మనసు లేదు. తెగించిన వీరుళ్ళు ఏమండి, రాజులను సైతము భయపెట్టే విశ్వాసము దానియేలుది. రాజు సైతము శాసనము చేసిన వాడే మరలా రిటర్న్ శాసనం చేసేటట్టు చేసిన భక్తులు. ఏముంది, దూత నంపించి సింహంలోను నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లను ముయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అనెను. ఆలోచించండి, దానియేలును ఏ విధంగా కాపాడాడు దేవుడు. ఆయనకున్న భక్తి స్టేటస్ ఏంటి, ఏ స్థాయిలో ఉంది, నువ్వు ఆలోచించు. కనుక మన భక్తి కూడా ఆ స్థాయిలో ఉంటేనే ఈ క్రూర మృగాలని, అంటే ఈ జనారంజ్యమును క్రూర మృగాలను నువ్వు ఎదిరించగలవు. అండి, సెలవు లేదండి అని చెప్తారు. పనికి సెలవు లేదా? ఆరాధనకు రావడానికి సమయం లేదా? ఏమండి, పని చేసుకుంటాకి సమయం ఉంది. ఏమండి, కూలి చేసుకుంటాకి సమయం ఉంది. డ్యూటీ చేసుకుంటాకి సమయం ఉంది. ఏమండి, గొడ్డును మేపుతాకి సమయం ఉంది. పొలం దగ్గరికి వెళ్ళటానికి సమయం ఉంది. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళటానికి సమయం ఉంది. దేవుడి దగ్గరికి రావటానికి మటుకు పర్మిషన్ ఇవ్వలేదండి, సెలవు ఇవ్వలేదండి. ఎవరికి చెబుతారు మీ కాకానీలు? సెలవిస్తే నువ్వు చేసేదేంటి? కుక్క చేసేది భక్తి. ఆలోచించు. అందరూ ప్రార్థన చేస్తే ఏముందండి గొప్పతనం? దానియేలు ఒక్కడే ప్రార్థన చేస్తున్నాడు ఎగనిస్ట్గా. రాజు శాసనాన్ని కూడా ఎదిరించిన వాడుగా మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. అలాంటి భక్తి మనం ఎప్పుడైతే నిరాశపడుతున్నామో, ఎప్పుడైతే మనకి దారులు మూసుకుపోతాయో, అప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు ఘాట్లో పెట్టి, దారిలో పెట్టి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక సన్నివేశం చూద్దామండి. ఇంకొక కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి, కొత్త నిబంధన అపోస్తుల కార్యాలు చూడండి. పౌలు గారు ఎంత సేవ చేశాడండి, ఎంత సేవ చేశాడు. మన సేవ ఏంటండి? మనం సేవ చేయటానికి కాదు, నేర్చుకోవటానికి రావటానికే బద్ధకం. వాళ్ళు ఏం చేశారు? నేర్చుకున్నారు, పరిశీలించారు, ఇంకేం చేశారు? సేవలోకి వచ్చి
బలైపోవటానికి సిద్ధమయ్యారు. మరి నువ్వు నేను నేర్చుకోవటానికే నిన్ను బతిమలాడాలి. వచ్చిన నీకు జోముంచే వాక్యమే చెప్పాలి. ఇలాంటి వాక్యాలు చెప్పకూడదు. మళ్ళీ అలిగేస్తావు, వెళ్ళిపోతావు. అంటే దేవుడంటే నీకు ఏమి అర్థం కాలేదని ఇక్కడే అర్థమవుతుంది. చూడండి ప్రియులారా, అపోస్తుల కార్యములు 16 అధ్యాయం 24 పైనుండి కూడా చదువుకోండి. మీరు పైనుండి కూడా చదువుకోండి. ఎప్పుడైతే వీళ్ళు సువార్త కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడ కూడా ఇదే పరిస్థితి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లను బండ వేసి బిగించెను. ఆలోచించండి, బండేసి బిగించేశారంట, చెరసాల్లో వేసారంట. దేనికి? సత్య సువార్త చెప్తుంటే. చెరసాల్లో వేస్తే చెరసాల్లో నోరు మూసుకుని ఉండాలా? యోనా గారు చేప కడుపులో నోరు మూసుకుని ఉండాలా? ప్రార్థన చేశాడు. అలాగే ప్రేమని దేవుడు బిడ్డలారా, ఇక్కడ చెరసాల్లో ఎలా వేసారో తెలుసా? భయంకరంగా బెత్తాలతో కొట్టేశారండి. చాలా దెబ్బలు కొట్టేశారండి. పౌలు గారిని చెరసాల్లో వేసారండి. అన్ని దెబ్బలు కొట్టి పారిపోతారండి. బండకి తాళ్ళు బిగించారండి, గొలుసులు. ఆ స్థితి కానీ నీ దాకా నా దాకా వస్తే క్రైస్తవ్యాన్ని బ్రతికిస్తామా చంపేస్తామా? మనం ఆలోచించండి. 25వ వచనం, అయితే మధ్యరాత్రి సంఖ్యలతో బంధించారు, బెత్తాలతో కొట్టారు, భయంకరమైన కొట్టేసి సంఖ్యలతో బంధించిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు చూడండి. వీళ్ళండి భక్తులంటే, వీళ్ళండి దేవుణ్ణి ప్రేమించేవాళ్ళంటే. మన భక్తి ఎక్కడుందండి? మన భక్తి స్థాయి ఎక్కడుందండి? ఎన్ని రెట్లు ఉందండి? 100కి ఎంత శాతం ఉందండి? ఆలోచించండి. చూడండి, అంటే ఆపత్కాలంలో దేవుడు ఎలా సహాయకుడుగా ఉంటాడు, ఎలా సహాయం చేస్తాడు, ఏ విధంగా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడని నమ్మాలి. ఒకవేళ చేసినా చేయకపోయినా నా ప్రాణాలను దేవుడి కొరకు అర్పించటానికి నేను ఎప్పుడు సిద్ధము అన్నట్టుగా నువ్వు నేనుండాలి. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి. ఆలోచించండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సువార్త చేస్తున్నందుకు బెత్తంలతో కొట్టి చెరసాల్లో బంధించేస్తే అక్కడేం చెప్తున్నారు వీళ్ళు? అక్కడ కూడా ప్రార్థన, అక్కడ కూడా పాటలు, అక్కడ కూడా ఖైదీలు వాక్యము పాటలు విని మారిపోతున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏం చేయగలుగుతున్నావు? ఇంత ఎసులుబాటున్నా నీ చుట్టుపక్కల నువ్వు సువార్త చేయలేకపోతుంటే, ఏ ఎసులుబాటు లేక సువార్త పనిలో గాయపడిన వారు, సువార్త పనిలో రాళ్ళు దెబ్బలు తిన్నవారు, సువార్త పనిలో చెరసాల్లోకి వెళ్ళిన వాళ్ళు, సువార్త పని కోసము సింహాల బోన్లోకి వెళ్ళిన వాళ్ళు, సువార్త పని కోసము అగ్నిలోకి వెళ్ళిన వాళ్ళు. ఆలోచించు, వాళ్ళని దేవుడు కాపాడలేదా? వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటి? ఓ క్రైస్తవుడా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఒక్కసారి మనస్సును పెట్టి ఆలోచించు. అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు సేమ్ ఆజ్ఞ. ఏమండి, రాజు మొక్కమన్న దారికి మొక్కాలంట.
రాజా, ఎన్నటికీ జరగని పనియా ఇది. నువ్వు చెబితే మేము చెయ్యాలా? అపోస్తులు కూడా అంటే అన్నారు, హలో, మనుషుల మాట వినటం శ్రేష్టమా, దేవుడు మాట వినటం శ్రేష్టమా? మీకు మనుషుల మాట వినటం శ్రేష్టమైతే మీరు మనుషుల్ని ఇష్టపడండి, మనుషుల కోసం బ్రతకండి. మేమందరము కూడా దేవుడి కోసం బ్రతికేవారు కనుక దేవుణ్ణి సంతోషపెట్టేవారుగానే ఉంటాం. మీరేమన్నా చేసుకొని, కొట్టుకుంటారా కొట్టుకొని, బట్టలు చింపుకుంటారా చింపుకొని, రాళ్ళ దెబ్బలు కొడతారా, ఉమ్ము వేతలు వేస్తారా, చంక దెబ్బలు కొడతారా, కొట్టుకోండి, మా దేహాలను మీకు అప్పచెప్పేస్తాం. ఆలోచించండి. అంత తెగించి ఏమండి, ఎసులుబాటు లేకపోయినా ఒక ఆయన వెళ్ళిపోయాము సింహాల బోన్లో పడితే, ఒక ఆయన వెళ్ళిపోయాము చెరసాల్లో పడిపోతే, మరి ముగ్గురు వెళ్ళిపోయాము అగ్నిగుండంలో పడిపోతే, ఏంటండి పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, ఎంత భయంకరంగా ఉంటాయో. ఏమండి, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, రాజా నువ్వు పెట్టిన విగ్రహంకు మేము మొక్కం, ఏమన్నా చేసుకో. ఏం చేసుకుంటాను? రే, అగ్నిని 7 అంతలుగా రగల చేయండి అన్నాడు. చేశారు. అయితే మా ప్రాణాలు తీస్తావయ్యా, మా ఆత్మని చంపలేవు కదా. ఆత్మని చంపేవాడు ఒకడు ఆయన ఉన్నాడు, ఆత్మకి శిక్ష ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి భయపడతాం. నువ్వెంత అప్రాలు, నీకు భయపడవు. మొక్కం చేసుకో. బలార్జుని తీసుకొచ్చి అగ్నిగుండంలోకి నెట్టారు. ఏమండి, నీకు ఎవరైతే శ్రమ పెట్టాలని తలపెడుతున్నారో వాడికి ముచ్చెమట్లు పట్టాలి నీ భక్తిని చూసి. అక్కడ సింహాలు బోన్లు వేసిన రాజుకి దడ, ఇక్కడ అగ్నిగుండంలో వేస్తున్న ఈయనకు కూడా దడ. ఆలోచించండి పిల్లలు, ఎవరికైనా దడే పుట్టాలి. మరి శ్రమ పెడుతున్నారని ఆనందపడతారా? శ్రమ పెట్టిన వాడికి దేవుడు దడ పుట్టిస్తాడు. ఖచ్చితంగానండి. ఎప్పుడైతే అగ్నిగుండంలోకి ఇసిరేసేసారో ఏమండి, దడ పుడుతుంది ఈయనకి, రాజుకి. ఒరే రండి. ఏందయ్యా, ఒరే మనం విసిరింది అగ్నిగుండంలోకి ఎంతమందిని? ముగ్గురినయ్యా, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. ఒరే, నాకు 4వ వాడు కూడా కనపడుతున్నాడు. ఎవరు? 4వ వాడు కనపడుతున్నాడా? కనపడతాడు నీకు. వెంటనే తీయండి, బయట తీయండి. తీశారు. తీసుకురండి జనాలను తీసుకొచ్చి ఆ ఎంటుకల వాసన చూడండి, బట్టల వాసన చూసి, ఏం వాసన చూసినా ఏమీ కాదురా. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా సావటానికైనా రెడీ, కానీ మేము దేవుడు కాదన్న దాన్ని మేము చెయ్యము. దేవుడు కావాలన్న దాన్ని మేము వదులుకోము. ఆ భక్తి ఉందా నీకు? దేవుడు సావాసంలో కూడుకోమన్నాడు, వదిలేస్తున్నావా వస్తున్నావా? దేవుడు అందరు కలిసి ప్రార్థించమన్నాడు, వదిలేస్తున్నావా వస్తున్నావా? దేవుడు కోరిక అది. ఆలోచించండి. ఎప్పుడైతే అగ్నిలో నుండి బయటకు వచ్చారో అప్పుడు చెప్తున్నాడు, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి భాషల్లో ఎవరైనా కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడే నిజమైన దేవుడని
ఒప్పుకునేటట్టు చేసాడు మన కన్న తండ్రి అయిన దేవుడు. వీళ్ళు భక్తిని చూసే నీ భక్తి నా భక్తి ఏ స్థాయిలో ఉంది ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. చేతులు జోడించి చెప్తున్నాను, మన కాలము మన సమయము వృధా చేసుకుంటే ప్రతి క్షణానికి దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. ఆలోచించండి. వ్యర్థమైన భక్తి చేయొద్దు, వ్యర్థంగా బ్రతకొద్దు, వృధా చేసుకోవద్దు నీ బ్రతుకుని. నమ్మకంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుడు మనకి ఆపత్కాలమందు సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మితే కనుక మన మరణము శాసనము ఎప్పుడు రాసిందో మనకు తెలియదు. ఒకవేళ ఆ మరణము ఎప్పుడు జరుగుతుందో తెలియనప్పుడు మన భక్తి జీవితాన్ని మనము దినదినము ఏం చేసుకోవాలి? వృద్ధి చేసుకుంటూ బ్రతకాలి తప్ప ఉండే కొందికి దిగజారే భక్తిని మనము చేయకూడదండి. తెగించాలి, ధైర్యంగా ఉండాలి, దేవుడి మీద నమ్మకంగా ఉండాలి. అప్పుడే దేవుడు మనము ఆపత్కాలంలో అంటే ఆపదలో ఉన్నప్పుడు రక్షించడానికి, కాపాడటానికి, రాజులను సైతం ఒప్పించడానికి ఆయన దిగుతాడు. ఆయన దిగాలంటే మనం ఏం చేయాలి? ధైర్యంగా నిలబడాలి. కనుక ప్రియులారా, ఎవ్వరు పిరికి వాళ్ళుగా మారద్దు. ఏమండి, పని కోసం మానేసాం ఆరాధన, సంపాదన కోసం మానేసాం ఆరాధన, ఏమండి కోడి కోసం మానేసాం, గొడ్డు కోసం మానేసాం, ఇంటి కోసం మానేసాం, ఉద్యోగం కోసం అసలు మానేయటం ఏంటండి బాబు? ఇక్కడ ప్రాణాలు పోతున్నా కానీ ప్రార్థన చేయటం మానకపోతే నువ్వేంటి మానేస్తున్నావు క్రైస్తవుడా? ప్లీజ్ ఆ తప్పు చేయకండి. దేవుణ్ణి ఏడిపించకండి. దేవుణ్ణి ఏడిపిస్తే మనం జీవితాంతము నరకములో ఏడవాల్సి ఉంటుంది. దేవుణ్ణి గెలిపిద్దామండి. ఆ రోజు భక్తులు దేవుణ్ణి గెలిపించారండి. ప్రతి చాటు ఎంత ఇబ్బంది అయినా, ఎంత ఏమండి ప్రాణం మీదకి వచ్చినా ప్రాణాలైనా వాళ్ళు వదిలేశారే తప్ప సువార్త చేయటము, సమాజంగా కూడుకోవటము మానలేదు. మనము కూడా మానొద్దండి ప్లీజ్. వందనాలు చెప్తున్నాను. ఎవ్వరు కూడా సంఘ సావాసాన్ని వదులుకోవద్దు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక, వింటున్న ప్రతి హృదయములో ఫలించునుగాక. ఆమేన్. ఓకే ప్రియులారా, అందరికి వందనాలు, అందరికి సెలవు. ఇంకొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. అందరికి వందనాలు.